శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం సౌందర్య లహరిలోని 3వ శ్లోకం గురించి చెప్పుకుందాం. అమ్మవారి పాద పద్మంలోని ఆ పుప్పొడి నలుసు అవివేకుల అజ్ఞానం అనే చీకటికి సూర్యద్వీప నగరి, మందబుద్ధులకు చైతన్య ప్రవాహం, దరిద్రులకు చింతామణి సమూహం. సంసార సాగరంలో మునిగిన వారిని ఉద్ధరించడంలో శ్రీమన్నారాయణుని అవతారమైన యజ్ఞవరాహం యొక్క కోర, అన్ని విధాల భక్తులకు ఐహిక ఆముష్మిక ఫలప్రదం అని దీని సారం. అంటే అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటున్నారు. అంటే అవిద్యానాం అంటే అజ్ఞానులకు నీ పాదరాగ కణము, అంతస్థిమిర అంటే లోపలనున్న అజ్ఞానము అనే చీకటికి, మిహిర ద్వీప నగరి సూర్యుని ద్వీపము లేక సూర్యుడు ఉదయించు ప్రదేశమునందుండు పట్టణము అని అర్థం. సూర్యప్రకాశము చీకటి అణుచునట్లు నీ పద పాంసువు అంటే నీ పద రేణువు అజ్ఞానమును పోగొట్టును అని. జడానాం అంటే బుద్ధిమాంద్యం కలిగిన వారికి, చైతన్య శృతిఝరి చైతన్య స్తబక అంటే ఏంటి, జ్ఞానము అనేటటువంటి పూలగుత్తి యొక్క మకరంద శృతిఝరి పూతేనె స్రవించు ప్రవాహము. దరిద్రాణం అంటే దరిద్రులకు, చింతామణి గుణనిక చింతామణుల వరుసయు, జన్మజలధౌ అంటే జననాది రూపమైనటువంటి సంసారమును సముద్రం నందు, నిమగ్నానాం మునిగి తరికానని అంటే ఆ సంసారం అనే సముద్రంలో మునిగి దరి అంటే ఒడ్డు కానని వారలకు, మురరిపు వరాహస్య విష్ణువు యొక్క అవతారమైన ఆదిశూకరము యొక్క దంష్ట్రా భవతి కోర అవుతున్నది. అంటే ఇక్కడ జనమునందు మునిగినటువంటి భూదేవి వరాహస్వామి తన కోరతో అంటే ఆ జలాల్లో మునిగినటువంటి సముద్రంలో పడిపోయినటువంటి భూదేవిని వరాహస్వామి తన కోరతో పైకెత్తిన కథని ఇక్కడ మనం చెప్పుకోవాలన్నమాట. ఆ విధంగా చెప్పుకుంటే దీనికి మనకి అనుసంధానించుకుంటే దీని యొక్క అర్థం మనకి స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఓ భగవతి, ఆ నీ అడుగు ధూళికణము అవిద్యచే లోపలి అజ్ఞానము పోగొట్టుకొనలేని అజ్ఞానులకు అజ్ఞానమును చీకటిని పోగొట్టుట ఎందు సూర్యుడు ఉదయించు ద్వీపం నందలి పట్టణమవుతోంది. అదేవిధంగా మందబుద్ధి కలిగినటువంటి జడులకు జ్ఞానమును పూతేని చాలువార్చు ప్రవాహమవుతుంది. అలాగే నీ పాద రజోలేశము లేమిచే కృంగిపో దరిద్రులకు సకల సంపదలనిచ్చు చింతామణుల శ్రేణి అవుతుంది. అంతేకాదు జనన మరణ ప్రవాహ రూపమైన సంసారమన సాగరమందు మునిగి దరిగానక అంటే ఒడ్డు కానక బాధపడుతున్న సంసారులకు ఆ విష్ణు అవతారమైన ఆదివరాహస్వామి యొక్క కోర అవుతున్నది, అనగా ఉద్ధరించుతున్నది. ఏది? ఆ తల్లి యొక్క పాద పరాగ రేణువు ఉద్ధరిస్తుంది అని చెప్తున్నారన్నమాట. అంటే ఇందులో మనకి స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, భగవతి, భారతి, పార్వతి, నీ పాదార విందంలో పుప్పొడి కణం ఆత్మజ్ఞానం లేని అజ్ఞుని మానసంలోని అజ్ఞానాంధకారాన్ని పోగొట్టడంలో సూర్యదేవుడి యొక్క సుప్రభాత ప్రభాద్వీప నగరి సుమ. నీ పాదధూళి రజం జడబుద్ధులకు మూర్ఖులకు విజ్ఞానం, చైతన్యం జాలువార్చే జ్ఞానానందలహరి తల్లి. నీ అడుగుదమ్ముల దుమ్ముకణాలు దరిద్రులకు చింతామణి మందిర శ్రేణులు కదా. నీ పాద మందార రజ కింజల్కలాలు జనన మరణ ప్రవాహ సాగరంలో కొట్టుకొని పోయే సంసారులకు యజ్ఞవరాహస్వామి దంశలు కదా తల్లి. అమ్మ, నీ పదాలు శ్రీనిలయాలు, షట్కోణ అలంకరణాలు అని అంటూ ఇంకా ఏం చెప్తున్నారు ఇందులో మనకి అంటే, శంకరాచార్యుల వారు ఆ తల్లి యొక్క పాద ధూళిని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో.
ఈ శ్లోకము సర్వాభీష్ట సిద్ధి ప్రదాయిని. నిత్యము పారాయణం చేసినట్లయితే ఈ శ్లోకాన్ని ఇహము పరము పరమార్థం 3 కూడా ప్రసాదిస్తుంది ఆ తల్లి. ఎలా అంటారా? అవిద్యాన అంటే అజ్ఞానమును, అవిద్యను, అంత అంటే లోపలి, తిమిర చీకటిని, మిహిర అంటే సూర్యుడు, ద్వీపనగరి ద్వీపముల యొక్క నగరము, జడానాం జడత్వము మోహము, చైతన్య చైతన్యముతో, స్తబక అంటే పువ్వుల గుత్తి, మకరంద తేనె మధురిమ, శృతి జరి ప్రవాహ రూప జలపాతం, శృతి జరి ప్రవాహ రూపంలో ఉన్నటువంటి జలపాతం, దరిద్రాణం దరిద్రమును, చింతామణి చింతలను తీర్చు చింతామణి, గుణనిక అంటే వరుస, జన్మ జలధౌ జన్మముల జనన మరణ నీటి ప్రవాహము, నిమగ్నానాం నిమగ్నమైన అంటే అందులో మునిగినటువంటి వాళ్ళని, దంష్ట అంటే కోర, మురరిపు మురా అను రాక్షసుడు, వరాహస్య వరాహమూర్తి కోర వంటి, భవతి ఓ అమ్మ. ఇక్కడ భవతి అని దీర్ఘం తీయాలి. అంటే అర్థం ఏంటి? భవతి అని దీర్ఘంగా పలికితే ఓ అమ్మ అని. అలాగే దీర్ఘం తీయకుండా భవతి అంటే దాని అర్థం అవుతున్నది అని అర్థం వస్తుంది. అప్పుడు పైన వర్ణన అంటే ఈ ధూళికణం వర్ణన ధూళికణంగా మనం భావించవలసి వస్తుంది. కానీ ఇక్కడ మనం ధూళికణంగా భావించట్లా, అమ్మని ప్రార్థిస్తున్నాం కదా, అందువల్ల మనం భవతి అని దీర్ఘం తీయాలన్నమాట. అవిద్య అజ్ఞానముతో నిండిపోయిన లోపలి చీకటిని అమ్మ జ్ఞానముతో, సూర్యమండలాలు పుట్టుకకు మూలమైన కేంద్రం వలె, ద్వీప నగరం వలె ప్రకాశించు కాంతి కంటే అధిక తేజస్సుతో అధిక జ్ఞానముతో అజ్ఞానమును పోగొట్టి జీవుణ్ణి ఉద్ధరించును. దేనివలన అన్నీ తెలుసుకొనగలుగుతున్నామో ఆ జ్ఞానమే అమ్మ. అమ్మ జ్ఞానస్వరూపిణి. జడత్వము మోహము కర్తవ్యము తెలియని మందబుద్ధిని పోగొట్టి వికసిత లక్షణములు గల పువ్వుల గుత్తుల నుంచి తేనె మధురముగా జలపాతము ప్రవహించినట్లు చైతన్యమును ప్రవహింపచేయును. అమ్మనే శివుడికి కూడా చైతన్య స్వరూపిణి. చింతలను తీర్చు చింతామణుల వరుసతో ప్రకాశిస్తూ భక్తుల దరిద్రాలను పోగొట్టు లక్షణమగు లక్ష్మీ స్వరూపం. ఏది కోరినా కూడా తీర్చగల చింతామణుల వరుస రాసి ఆ తల్లి. జన్మములు అనే సంసార సముద్రంలో జనన మరణ పరంపరగా నిరంతరం చావు పుట్టుకల ప్రవాహంలో నిమగ్నమైన భక్తులను అమ్మ ఎలా ఉద్ధరిస్తుంది అంటే, మురా అను రాక్షసుణ్ణి చంపి నారాయణుడు భూమిని పైకి ఉద్ధరించినట్లు ఆ తల్లి మనల్ని రక్షిస్తుంది. హిరణ్యాక్షుడు అను రాక్షసుడు భూమిని బ్రహ్మకి కూడా కనిపించకుండా సముద్రంలో ముంచివేశాడు కదా. ఆదివరాహస్వామి అవతారంలో నారాయణుడు భూమిని తన కోరలతో పైకి ఉద్ధరించాడు కదా. ఈ కథ మనకి తెలుసు కదా. ఇదే ఆ విధంగానే అమ్మ ఆ కోరలాగా మన్ని ఆ సంసార సాగరంలో నుంచి పైకి తేల్చి ఉద్ధరిస్తుందన్నమాట. ఇదే మనకి లలితా సహస్రనామంలో సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత 880వ నామంలో ఇదే అర్థాన్ని తెలియచేసి ఉన్నారు. ఆత్మను తెలుసుకొనకపోవుట అవిద్య. లోపలి చీకటిని పోగొట్టుటకు ఎన్ని సూర్యుల కాంతి అయినను సరిపోదు. జనన మరణ బురద సముద్రంలో కూరుకొని పోయిన మనిషి సంపూర్ణంగా ఉద్ధరించబడ్డానికి అమ్మ అనుగ్రహం లేనిదే సాధ్యం కాదు. పువ్వుల గుత్తి అంటే ఇక్కడ షట్చక్రములు కుండలిని శక్తితో మకరంద ప్రవాహం వలె కుళామృతమును ప్రవహింపచేసి జడత్వమును పోగొడుతుంది. ఇదే అర్థం వచ్చే నామం లలితా సహస్రంలో నామం. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. కుళామృతైక రసిక 90వ నామం. అందువల్ల అంత మహిమాన్వితమైనది ఆ తల్లి యొక్క పాదధూళి. అమ్మ పాదధూళి కణం మహిమను శంకరాచార్యుల వారు ఎంతో గొప్పగా వర్ణిస్తున్నారు. ఇంతకు ముందు శ్లోకంలో మనకేమని చెప్పారు? తనీయాంశం పాంశం అనే శ్లోకంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అమ్మవారి పాదధూళి కణమే ఏ విధంగా సృష్టిని నిర్వహించేందుకు సమర్థతనిస్తుందో చెప్పారు కదా. ఇప్పుడు ఈ సృష్టికి అధిపతులైన వారికైనా అమ్మ యొక్క అనుగ్రహం అంటే ఆ ముగ్గురికైనా అమ్మ యొక్క అనుగ్రహం. అందులో మరి మనబోటి వాళ్ళ సంగతి ఏంటి?
మరి అమ్మ అనుగ్రహం మనకు కూడా కావాలి కదా. మరి మనకి ఎలాగా వస్తుంది, మన సంగతి ఏంటి అన్న ప్రశ్నకి సమాధానంగా శంకరులు ఈ శ్లోకాన్ని మనకు అందించారు. ఈ సృష్టిలో ఉన్న మనం పామరులం, అంటే తత్వజ్ఞానం లేని, దాన్ని వంట పట్టించుకోలేని మూర్ఖులం, అంటే అజ్ఞానులు అన్నమాట. దాని కారణంగా మనం జడత్వం చెంది అనేకమైన కష్టాల్లో పీకలోతుగా కూరుకుపోయి బయటపడే దారి తెలియక బాధలు పడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ చావు పుట్టుకల పరంపర అనేది సముద్రపు కెరటాల వలె నిరంతరాయమైనది. పుట్టడం చావటం అనేది ఆ పరంపర జరుగుతూనే ఉంటుంది అంతరాయం లేకుండా. కెరటాలు ఎప్పటికీ సముద్రాన్ని విడిచి ఒడ్డెక్కలేవో అలాగే మనం కూడా ఈ భవసాగరంలో నుండి బయటపడలేం. అలాంటి మనను అమ్మ అనుగ్రహం ఎలా రక్షిస్తుందో మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అమ్మ పాదధూళి కణం అనేది చీకటి నిండిన ఊరికి సూర్యోదయం లాంటిది. అమ్మ పాదధూళి మందబుద్ధికి దొరికిన జ్ఞాన పుష్పాల మకరంద ప్రవాహం లాంటిది. అమ్మ పాదధూళి దరిద్రుడి చేతికి దొరికిన చింతామణి మాల లాంటిది. అమ్మ పాదధూళి భవసాగరంలో నుంచి ఉద్ధరించే విష్ణువు యొక్క ఆదివరాహం యొక్క కోర వంటిది. దట్టమైన చీకటిలో ఉన్న వాడికి ఏమీ కనిపించదు. కాళ్ళ దగ్గర ఉన్నది పామైనా తెలియదు. తన శరీర అవయవాలే తనకు తెలియవు. ఇది బయట చీకటి కమ్ముకుంటే మన బోటి వాళ్ళ సంగతి ఏంటి? ఇంక బయట చీకటే కమ్ముకుంటే లోపలిది తెలుసుకోలేము, బయటది అసలే తెలుసుకోలేము. ఎలా తెలుసుకుంటాం మన బోటి వాళ్ళం? అయితే మనకు ఆటే స్పృహలో ఉండని చీకటి మరొకటి ఉంది, అదే లోపలి చీకటి. బయట చీకటిని తెలుసుకోలేని వాళ్ళం లోపలి చీకటిని ఎలా తెలుసుకుంటాం? తెలుసుకోలేము. కనుక ఆ చీకటి పుణ్యమా అని తానెవరు అన్నది తనకి తెలియదు. ఎందుకని లోపల అజ్ఞానం అనే చీకటి ఉంది కాబట్టి తానెవరో తనకే తెలియదు. వేదం ఏం చెప్తుంది? వేదం తత్వమసి అంటుంది. అంటే తత్తు త్వము అసి, ఆ సచ్చిదానంద పరబ్రహ్మం నువ్వే సుమా నిజానికి అని చెప్తుంది అనమాట. అది నువ్వే అని చెప్తుంది. కానీ మన అవగాహనలోకి అది రాదు. తాను ఈశ్వరాంశ సంభూతుడనని మరిపించే దాని పేరే మాయ. దాని కారణంలో తనలో పేరుకుపోయినటువంటి చీకటి తానొక కష్టాలు పడుతున్న జీవుణ్ణి అనే భ్రమలో ఉంటాడు. నేనే కష్టాలు పడుతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు జీవుడు. ఇదే లోపలి చీకటి అంటే. ఈ చీకటికే వేదాంతంలో అవిద్య అని పేరు. శతాబ్దాల చీకటి గుయ్యారమైన ఒక్క వెలుగు రేఖలో పటాపంచలు కదా. అమ్మ అనుగ్రహంతో ఆమె పాద ధూళి లభిస్తే అది చీకటి ప్రపంచానికి ఏకంగా సూర్యోదయం లాంటిదే. ఇంకా అజ్ఞానం సమూలంగా నాశనం కాకుండా ఉంటుందా? అయిపోతుంది. చీకటికి ఉన్న వాళ్ళ ముఖ్య లక్షణం ఒకటి ఏంటంటే, ఎక్కడికైనా కదలాలంటే చచ్చే భయం. ఏది తన్నేసి ఏమి దెబ్బలు తగిలించుకుంటామో లేదా పోయి ఏ గోతిలో నూతిలో పడతామో అని. కదలిక లేకపోవడమే జడత్వం చెందడం అంటే. మామూలుగా మనం నిత్యం గమనించే చీకటి సంగతి ఇది. అలాగే అవిద్య లేదా అజ్ఞానం అన్న చీకటి మనలో ఉండిపోతే, మామూలు బయట చీకటి ఉంటే పరిస్థితి అది, కానీ మనలో ఉన్న చీకటి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ జీవుడి ఆత్మ జడమైపోతుంది, ఏమీ తెలుసుకోలేడు. ఏ విద్యలు నేర్చితే ఏమి ఫలమో తెలియదు. ఆత్మవిద్య అనేది ఒకటి ఉంటుంది అనే దృష్టి కూడా ఉండదు. కాబట్టి అటు అడుగు వేయలేడు. చీకటి కదా, అటు ఎలా కదలాలో కూడా తెలియదు. ఉన్న అవిద్యతో ఉన్న సంసారంలోనే ముందుకు వెనక్కు కదులుతూ ఉంటాడు. కానీ చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ ఉండదు. అలా అతడి ఆత్మ జడస్థితిలో ఉంటుంది. అలా పడి ఉన్న వాడికి కల్పవృక్ష పుష్పాల అమృత మకరందం ఒక పాయిలాగా వచ్చి ముంచెత్తి సేద తీరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఎంతో కొత్త ఉత్సాహం వస్తుంది. అమృతపానం భయాలన్నింటినీ పటాపంచలు చేస్తుంది కదా. తనకు నాశనం లేదు అని భరోసా కలిగాక ముందుకు దూకి దారి వెతుక్కుందుకు ఏమీ సంకోచం ఉండదు కదా. ఇంతవరకు అజ్ఞానం అనే చీకటిలో జడత్వంతో పడి ఉన్నాడు. అమ్మ పాద ధూళి కణం పుణ్యమాని ఆ చీకటి విడిపోయి అమృతం దొరికి ముందుకు దూకుతున్నాడు. ఆ ధూళి కణమే అతడికి ఉన్న గొప్ప కోరికలను తీర్చే చింతామణి మాల. ఇంత క్రితం దాకా ఉన్న కోరికలు వేరు. అవి అజ్ఞానం కారణంగా ఈ ప్రాపంచికమైన క్షుద్ర విషయాల మీద కోరికలు. అమ్మ దయ దొరికిన వాడికి ఉండే కోరికలు గొప్పవి.
అవి ఎలా ఉంటాయి? నిరంతరం అమ్మ అనుగ్రహం, అమ్మ సాన్నిధ్యం అనేవి. చిన్న కోరికలను, చిన్న చిన్న సాధనాలు తీర్చి ఉండవచ్చు నిన్నాళ్ళు. పైగా అవి సిగ్గుపడవలసిన పిచ్చి పిచ్చి కోరికలయ్యాయి. మరి ఇప్పటి కోరికో అవి మహత్తరమైనవి. గొప్ప ఫలితాలనిచ్చే సాధనము మహత్తరమైనదే కావాలి కదా. ఒక ఆవు కావాలి అంటే ఊళ్ళో డబ్బున్నాయని ఇస్తాడు. ఓ పరగణాకు ప్రభు కావాలి అంటే పోయి రాజుగారిని అడగాలి. కానీ వేరే విధంగా పని జరగదు కదా. అందుకే గొప్ప ఫలితాలనిచ్చే సాధనము మహత్తరమైనదే కావాలనటం నిజమే కదా. అంటే తనకున్న కోరికలను తీర్చగల మహత్తర సాధనం ఏమిటి అంటే అది అమ్మ పాదధూళి రేణువే. లోకోత్తరమైన మణి పేరు చింతామణి. అది అడిగిందల్లా ఎంత దుస్సాధ్యమైనదైనా కూడా ఇవ్వగలదు తక్షణమే. అలాంటప్పుడు బోలెడు చింతామణులతో చేసిన మాల మహిమ ఎలాంటిదై ఉంటుంది? అమ్మ పాదధూళి కణం అటువంటి చింతామణి మాల వంటిది అని మనకి శంకర్లు తెలియచేస్తున్నారు. సరేనండి, ఎలాంటి కోరికలున్నా అవి తీరిపోయాక కలిగే నిస్వార్థమైన దృష్టి మోక్షం మీదే కదా. అంటే ఇంకా ఏ కోరికలు లేక జన్మరాహిత్యాన్ని పొంది సంసార సాగరాన్ని తరించటం అన్నమాట. అవును కదా. అమ్మ అనుగ్రహం దొరికినాడు ఆవిడను అడిగేది అదే కదా. దాని సంగతి ఏమిటి అనవచ్చు. శంకరాచార్యుల వారు ఆ సంగతి కూడా చెప్తున్నారు. ఈ జనన మరణాలతో కూడిన సంసారం అనేది మహాసముద్రం లాంటిది. అందులో పడటమే కానీ బయటకు రావడం దుర్లభం. పూర్వం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి సముద్రంలో మునిగిపోయిన భూమిని అవలీలగా తన కోరతో పైకి ఉద్ధరించాడు. ఈ కథ అందరికీ తెలిసినదే కదా. ఆచార్యుల వారు ఏమంటారంటే, అమ్మ పాదధూళి కణమే ఆ ఆదివరాహం కోరలాగా సంసార సాగరంలో నుంచి మనల్ని ఉద్ధరించి మోక్షం ప్రసాదిస్తుంది అని. ఇంతకన్నా ఇంకేం కావాలండి? అంత గొప్పది ఆ తల్లి యొక్క పాదధూళి కణం. అయితే ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేసుకుంటే దీనివల్ల వచ్చే ఫలితం ఏంటి అంటే, ఈ శ్లోకాన్ని పారాయణం పక్షం రోజులు అంటే 15 రోజుల పాటు రోజుకి 1000 సార్లు చొప్పున చేయాలి. చేసినట్లయితే దీనికి ఫలితం సద్విద్యా బుద్ధులు కలుగుతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. దీనికి నైవేద్యం మినపగారెలు నైవేద్యం పెట్టుకోవాలి. ఈ పద్యాన్ని, ఈ శ్లోకాన్ని పారాయణ చేసేటటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి పద్ధతిలో పారాయణ చేసినట్లయితే సద్విద్యా బుద్ధులు, ఐశ్వర్యం కలుగుతాయి. కనుక అటువంటి విద్యాబుద్ధులు, ఐశ్వర్యం ఆ తల్లి అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ స్వస్తి.